ఇవాళ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై చర్చ. తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ ఉపాధ్యక్షులుగా 27 మంది, 69 మందికి జనరల్ సెక్రటరీలుగా ఛాన్స్. ఇవాళ కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. మహిళలను కించపరిచిన కేసులో నిన్న హైదరాబాద్ లో అరెస్ట్. మహారాష్ట్రలోని ఠాణే జిల్లా ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ 2047 గురించి బీజేపీ కలలు కంటుందని ధ్వజం. వాతావరణం అనుకూలించక స్పేస్ ఎక్స్ డ్రాగన్ ప్రయోగం పోస్ట్ పోన్, రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ ప్రకటన. ఎస్జీటీల కౌన్సిలింగ్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ఆన్లైన్ కి బదులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు ప్రభాకర్, ఎవరి హస్తం ఉందంటూ అధికారుల ప్రశ్నల వర్షం. వ్యాప్కోస్ సూచనతోనే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం కమిషన్ కి ఆధారాలిచ్చానన్న హరీష్ రావు. కాంగ్రెస్ లో పదవి రాని అసమ్మతులకు బుజ్జగింపులు, భవిష్యత్తులో అవకాశాలున్నాయంటూ సీనియర్ల భరోసా. ఫ్యూచర్లో యుద్ధాలు డ్రోన్లతోనే, టెక్నాలజీ అంటే ఫ్యాషన్ కాదన్న చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ పాలన భారతదేశానికి కొత్త యుగం, 11 ఏళ్లను సువర్ణాక్షరాలతో లిఖించొచ్చన్న నడ్డా. బనకచెర్ల ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, హైదరాబాద్ లోని మెట్రో బస్సులో స్టూడెంట్ పాసులతో ప్రయాణించే వెసులుబాటు. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ లు దుష్ప్రచారం చేస్తున్నాయి, కేసీఆర్ ను బద్నం చేస్తున్నాయని కేటీఆర్ ఫైర్. వేములవాడలో రాజన్న కోడెల మరణంపై ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సర్కార్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెచ్చిపోయిన దొంగ, స్కూటీ డిక్కీలో నుంచి ₹1,00,000 అపహరణ. ఆందోళనకారులతో రణరంగంలో లాస్ ఏంజల్స్, 2,000 మందిని డౌన్ టౌన్ లో అరెస్ట్ చేసిన పోలీసులు. 479 డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా, 20 క్షిపణులను సైతం ప్రయోగించిందన్న కీవ్. కేరళ తీరంలో సింగపూర్ ఎంవీ వాన హాయ్ షిప్ లో పేలుడు, 20 కంటైనర్లు దగ్ధం, ప్రమాద సమయంలో షిప్ లో 40 మంది. దేశంలో 6,400 దాటిన కరోనా కేసులు, ప్రజలు అలర్ట్ గా ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ సూచన. షిల్లాంగ్ లో భర్తను చంపించిన భార్య, సోనంతో పాటు మరో 4 అరెస్ట్. ఇండియన్స్ కి వీసా నిషేధ వార్తలను ఖండించిన సౌదీ అరేబియా, దీనిపై ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని వెల్లడి. తొక్కిసలాట కేసులో ఆర్సీబీ యాజమాన్యానికి ఊరట, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశాలు. ఢిల్లీలో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ప్రభుత్వం. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు, ఇండియన్ కెప్టెన్ గా T20 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.